ఇళ్ళట్లో ఎవరైనా ఒకళ్ళు ఇంటరాక్ట్ కాండి అమ్మా, ఒకళ్ళు 1 minute 2 minutes లో. Good afternoon, sir. Respected leaders అందరికి. My name is Shravanti. I am studying BSc Nursing 3rd year from Government College of Nursing Paleru. ఫస్ట్ ముందుగా మాకు ఇంత మంచి కళాశాల ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. నా హృదయపూర్వక నమస్కారాలు సార్. అంత మంచి కళాశాల ఇచ్చి ఇన్ని మంచి వసతులు ఇచ్చి మా కోసం మీరు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విషయంలో మేము చాలా మీకు రుణపడి ఉంటాం సార్ జీవితాంతం. ఇంత మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి మా కోసం మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇక్కడి వరకు వచ్చినందుకు మేము భవిష్యత్తులో ఎంత చాలా సమాజానికి ఆరోగ్య సేవ చేస్తామని ఈ సభముఖంగా అందరం ప్రమాణం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత సార్ మీ నాయకత్వంలో ఇంత మా మీ ఫ్రెండ్స్ అందరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకున్నాం సార్. మరి గట్టిగా చప్పట్లే కొట్టట్లేదు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీస్ ఫర్. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జి మంత్రి గారికి, ఉత్తమన్నకి, అధికారులు, నర్సింగ్ స్టూడెంట్స్, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ పాలేరు నియోజకవర్గంలోని ఈ నర్సు కాలేజీస్తో పాటు హాస్టల్ను కూడా అద్భుతంగా లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ ఫుల్ ఫెసిలిటీస్తో నిర్మించడం జరిగింది. ఈ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ అభిమాన నాయకుడు స్థానిక శాసనసభ్యులు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నర్సింగ్ కళాశాల విద్యార్థులకు, మీ టీచింగ్ స్టాఫ్కు అందరికి కూడా నూతన భవన ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించగలిగింది నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండింటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నది. నూతనంగా బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అయిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ నా సూచన ఒక్కటే, సమాజంలో వైద్యానికి, వైద్యుడికి ఉన్న ప్రాధాన్యత అందరికంటే మొదటి ప్రాధాన్యతగా చూస్తారు. ఆరోగ్యం బాగలేనప్పుడు, ప్రాణ సంకటం వచ్చినప్పుడు ప్రజలు వచ్చేది వైద్యుడి దగ్గరికి. దేవుడి మీద ఎంత నమ్మకం ఉంటుందో వైద్యుడి మీద కూడా అంతే నమ్మకం, విశ్వాసం పెట్టుకొని మీ దగ్గరకు వస్తారు. మీ ఉద్యోగ ప్రయాణంలో మీ నిర్లక్ష్యము ఒక ప్రాణం ఖరీదుగా మారొచ్చు ఒకసారి. ఆ ప్రాణం ఆ కుటుంబానికి 100% జీవనాధారం కూడా అయి ఉండొచ్చు. కాబట్టి మీ విధి నిర్వహణలో మీకు వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉండొచ్చు, వ్యక్తిగతంగా మీ అయిష్టాలు ఉండొచ్చు. కానీ మీరు మీ వృత్తిని నిర్వహించేటప్పుడు మీ అయిష్టాలు కానీ లేకపోతే మీ వ్యక్తిగతమైన సాధక బాధకలు మీ వృత్తిలో కనిపించకూడదు. మనం వృత్తిని నిర్వహిస్తున్నప్పుడు చాలా బాధ్యతతో నిర్వహిస్తే జీవితంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు మీరు. అదేవిధంగా మీకు భవిష్యత్తులో ఇక్కడనే కాదు, గ్రామీణ ప్రాంతాలలోనే కాదు, రాష్ట్ర స్థాయినే కాకుండా ఈరోజు విదేశాలలో కూడా బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్కి విపరీతమైన డిమాండ్ ఉన్నది. ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకోవాలి, అమెరికాకు వెళ్ళాలి అని ఒక లక్ష్యంతో చదువుకున్న వాళ్ళు, వెళ్ళిన వాళ్ళు. కానీ ఈరోజు ప్రపంచ దేశాలలోనే అవసరాలు మారినాయి. ఈరోజు ఇంజనీరింగ్ చదువుకునే వాళ్ళకంటే నర్సింగ్ సైడు, మెడికల్ సైడు ప్రపంచంలో
ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు జపాన్, జర్మనీ, సౌత్ కొరియా లాంటి దేశాలు నేను వెళ్ళినప్పుడు ఆ దేశంలో అక్కడుండే ప్రభుత్వాలను కలిసినప్పుడు మీరు ఎంతమందిని పంపించినా నర్సింగ్ చదువుకున్న వాళ్ళను మా దేశానికి పంపించండి, వేలల్లో కాదు లక్షలాది మందిని పంపించినా కూడా దాదాపుగా ఒక జపాన్లోనే మోర్ దాన్ 1 lakh నర్సింగ్ స్టూడెంట్స్ డిమాండ్ ఉన్నది. జర్మన్లో కూడా ఈక్వల్లీ ఏంటంటే జపాన్లో ఏజింగ్ పాపులేషన్ అంటే 70 సంవత్సరాలు పైబడి 100-110 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ జనాభా అత్యధికంగా ఉన్నది. సో వాళ్ళకి వాళ్ళ పిల్లలు కూడా 90 years తల్లిదండ్రులకు వస్తే వాళ్ళ కొడుకులకు కూడా 60 ఏళ్ళు పైబడిన ఉన్నాయి. అన్ని సంవత్సరాలు ఉండడం వల్ల తల్లిదండ్రులతోని కొడుకులు కుటుంబాలు కూడా కలిసి ఉండడం లేదు. వాళ్ళకు వైద్యం అందించడానికి కొన్ని సందర్భాలలో కుటుంబాలలో ఒకరో ఇద్దరు ఉండడం వల్ల వాళ్ళు మరణించిన వారం 10 రోజులకు కూడా వాళ్ళు చనిపోయినరా లేదా తెలియని పరిస్థితులు ఆయా దేశాలలో ఉన్నాయి. అక్కడ మీకు ఉద్యోగ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి జీతాలు, మంచి ఒక ఇంజనీరింగ్ చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కూడా ఒక నర్స్కి ఎక్కువ జీతభత్యాలు ఇచ్చే పరిస్థితులు ఈరోజు జపాన్, జర్మనీలో ఉన్నాయి. మనం ఆ దేశాలతో భాష నేర్పించడానికి కూడా ఒప్పందాలు చేసుకున్నాము. భవిష్యత్తులో మీ నర్సింగ్ కాలేజీలో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి ఇక్కడికి అవసరమైన టీచర్లను ఇక్కడికి పంపిస్తాం. మీ మంత్రి గారికి మళ్ళీ తర్వాత నేను వాళ్ళని కనెక్ట్ చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జపాన్ ప్రభుత్వంతో, జర్మనీ ప్రభుత్వంతో ఇక్కడ మన విద్యార్థులకు ఆ భాషను నేర్పించడానికి, ఎందుకంటే మనకు బ్యారికేడ్ భాష మాత్రమే, అంటే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పుకుంటే తిరిగి మనం తీర్చడానికి ప్రాథమికంగా భాష వచ్చినా చాలు. అందుకోసమని ఈరోజు ఆ దేశాలతో మనం ఒప్పందాలు చేసుకున్నాం. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత రెవెన్యూ మంత్రి గారికి శ్రీనివాస్ రెడ్డి గారితో మాట్లాడి మీ నర్సింగ్ కాలేజ్లో కూడా జపనీస్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడానికి అవసరమైన కార్యాచరణ తీసుకుంటాము. మీరందరూ బాగా కష్టపడి చదివి మంచి వైద్య సేవలు అందించాలి. పేద ప్రజలకు ఒక ఆదర్శవంతమైన బాధ్యతను మీరు నిర్వహించాలి. మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీరు దేశ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లడానికి పనిచేస్తారని సంపూర్ణమైన విశ్వాసంతో మీకు అవసరమైన వసతులు అన్నిటి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మీకు ఏమేం కావాలనో రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. మీరు బీఎస్సీ నర్సింగ్లో చాలా మంచి విద్యను నేర్చుకొని పేదలకు సేవలు అందించాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.